హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 6th 7th లెసన్స్ నేర్చుకుందాం. 6th లెసన్ దారి తెలుసుకుందామా. అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతాన్ని గ్రామం అంటారు. గ్రామానికి ఏ ఏ దిక్కులో ఏమేమి ఉన్నాయో దిక్కుల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఒక స్థలానికైనా, భవనానికైనా, గ్రామానికైనా, ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమి ఉన్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. సరిహద్దుల ఆధారంగా ఒక స్థలం, కట్టడం యొక్క ఉనికిని అనగా అది ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. దిక్కులు, మూలలు. రెండు దిక్కుల మధ్య ఉండే ప్రదేశాన్ని మూల అని పిలుస్తాం. పటాలను తయారు చేసేటప్పుడు పెద్ద ప్రాంతాలను దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దానిని పటం అంటారు. పటం అంటే ఏమిటంటే, పటాలను తయారు చేసేటప్పుడు పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దానిని పటం అంటారు. 1 మీటరుకు సమానమైన ఒక అగ్గిపుల్లను తీసుకొని తరగతి గదిని పటంలో చిన్నగా చూపించవచ్చు. సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితం పైభాగాన ఉండేలా చూడాలి. అలా కాకుండా 1 మీటరుని 1 సెంటీమీటరుగా భావించి అగ్గిపుల్లలు వాడకుండా నేరుగా కూడా స్కేలుతో గీతలు గీసి తరగతి గది పటాన్ని తయారు చేయవచ్చు. ఇవి సింబల్స్ అండి. పక్కా ఇల్లు అంటే ఇలా ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. పూరిల్లు అంటే ఇలా ట్రయాంగిల్ లాగా ఉంటుంది. స్కూల్ అంటే ఎస్ అనే సింబల్తో సూచిస్తారు. టెంపుల్, దవాఖానా, పోస్ట్ ఆఫీసు, చెరువు, బావి, పొలాలు, కొండలు, ఇలా సింబల్స్తో చూపిస్తామండి. మండలం అంటే కొన్ని గ్రామాల సముదాయం. ఇక్కడ జనాభా వేల సంఖ్యలో ఉంటుంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ కార్యాలయం మొదలైనవి ఉంటాయి మండలంలో. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. మన రాష్ట్రంలో కృష్ణా, తుంగభద్ర, మూసీ, గోదావరి వంటి నదులు ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కొమురంభీం, మంచిర్యాల, జయశంకర్, మహబూబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాలో అడవులు విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ అడవులు విస్తరించి ఉన్నాయండి? ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కొమురంభీం, మంచిర్యాల, జయశంకర్, మహబూబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాలో అడవులు విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రంలో వరి, జొన్న, చెరుకు, మొక్కజొన్న మొదలగు పంటలు పండిస్తారు. పటాల ఆధారంగా రాష్ట్రం, జిల్లా సరిహద్దులను తెలుసుకోవచ్చు. ఒక ప్రాంతంలోని ఎండ, వేడి, చలి, వర్షపాతం మొదలైన వాతావరణ వివరాలని కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా పటం ద్వారా వెళ్ళాల్సిన ప్రాంతాలను, రహదారుల వివరాలను తెలుసుకుంటారు. మనం కొత్త ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పటం చూసి ఆ ప్రాంతం ఎక్కడుందో గుర్తించవచ్చు. 7th లెసన్ ప్రభుత్వ సంస్థలు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి, గ్రామంలో సౌకర్యాలను కల్పించడానికి గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇలా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డ సంస్థలను ప్రభుత్వ సంస్థలు అంటారు. ఇందులో ఫస్ట్ గ్రామ పంచాయతీ. గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శిలాగే ఇతర అధికారులు కూడా ఉంటారు. ఆహార భద్రతా కార్డు దరఖాస్తు, పంట వివరాల నమోదు మొదలైన పనులను రెవెన్యూ సహాయకునితో కలిసి గ్రామ కార్యదర్శి రికార్డులు పరిశీలించి రసీదులు ఇస్తారు. గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శిలాగా ఇతర అధికారులు కూడా ఉంటారు. వీరు ఏం చేస్తారంటే ఆహార భద్రతా కార్డు దరఖాస్తు, పంట వివరాల నమోదు మొదలైన పనులను రెవెన్యూ సహాయకునితో కలిసి గ్రామ కార్యదర్శి రికార్డులు పరిశీలించి రసీదులు ఇస్తారు. గ్రామ పంచాయతీ వారు చేసే పనులు ఏంటివంటే ఇంటి పన్నులు వసూలు చేయడం, పంట వివరాల నమోదు, వీధి లైట్ల ఏర్పాటు, భూ వివరాల నిర్వహణ, జనన మరణాల నమోదు, నల్లా బిల్లు వసూలు, మురికి కాలువల శుభ్రత, రెవెన్యూ కార్యాలయ పనులకి బాధ్యత వహించడం, మండల పరిషత్తు కార్యాలయ పనులకి బాధ్యత వహించడం,
పాఠశాల నిర్వహణ, టీకాలు, మందులు ఇవ్వడం పైవన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు నిర్వహిస్తారు. ఇటీవల ఆధార్ కార్డు జారీ చేసే సందర్భంలో వ్యక్తుల కళ్ళను ఐరిస్ కెమెరాలో ఫోటో తీస్తున్నారు. ఈ ఐరిస్ కెమెరా అనేది కనుగొన్నది మిమిజోయ్. ఒక్కసారి ఫోటో దిగిన వారు మరొకసారి వస్తే ఇది వెంటనే గుర్తిస్తుంది. మండల కేంద్రంలో తహసీల్దారు కార్యాలయం ఉంటుంది. దీన్నే మండల రెవెన్యూ కార్యాలయం అంటారు. ఇది మండల పరిధిలోని గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం, భూమి శిస్తు పన్ను అంటే పంటలు పండే భూములకి రైతులు చెల్లించే పన్ను, దీన్ని భూమి శిస్తు పన్ను అంటారు. ఈ భూమి శిస్తు పన్నుని వసూలు చేయడం వంటి పనులను నిర్వహిస్తుంది. ఈ స్థాయిలో తహసీల్దారు కార్యాలయంతో పాటు ప్రజలకు సేవ చేయడానికి ఇతర కార్యాలయాలు ఉంటాయి. మండల పరిషత్ కార్యాలయం చేసే విధులేంటి అంటే ప్రాథమిక విద్యను అందించడం, వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం అభివృద్ధి చేయడం, మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, వాటికి మరమ్మతులు చేయడం, సాగునీటి సరఫరా చేయడం, ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం మొదలైనవన్నీ మండల పరిషత్ కార్యాలయం చేసే పనులు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ శాంతి భద్రతలు కాపాడడం, నేరాలు జరగకుండా చూడడం, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, తక్షణం స్పందించడం, ఫిర్యాదులపై విచారణ చేయడం, ఫిర్యాదులను రికార్డు చేయడం. ఇవి పోలీస్ స్టేషన్ యొక్క విధులు. ప్రజలు సురక్షితంగా ఉండడానికి, అందరూ నియమాలు పాటించడానికి సహాయపడడం, బాలల సంబంధ అంశాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలైనవన్నీ పోలీస్ స్టేషన్ చూసుకుంటుంది. తహసీల్దారు కార్యాలయము గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం, కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, వెట్టి చాకిరీ నుండి ప్రజలను విముక్తులను చేయడం, రైతులకు పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు మంజూరు చేయడం. ఇవి తహసీల్దారు కార్యాలయంలోని అధికారులు చేసే పనులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు చేయడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం. ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు. బ్యాంక్ ఇది ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించడం, మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం, రోజువారీ డిపాజిట్లను స్వీకరించడం, మండలంలోని మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడం మొదలైనవి చేస్తుంది. మండల వనరుల కేంద్రం మండలంలో 100% బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం, పాఠశాలను పర్యవేక్షించడం, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం. ఇవి మండల వనరుల కేంద్రం యొక్క విధులు. పశు వైద్యశాల జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట, జంతువులకి వచ్చే రోగాలను గుర్తించుట, చికిత్స చేయుట, జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకొనుట, యజమానులకు జంతువుల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇచ్చుట, జంతువులకి పోషకాహారం ఇవ్వడం గురించి రైతులను చైతన్యవంతులని చేయడం. మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి. దీంట్లో మండల స్థాయిలోని అన్ని కార్యాలయాల అధికారులు పాల్గొంటారు. మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయండి. దీంట్లో మండల స్థాయిలోని అన్ని కార్యాలయాల అధికారులు పాల్గొంటారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ముందుగానే మండల అధ్యక్షుల పేరుతో సమాచార లేఖను సభ్యులకి పంపిస్తారు.
మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశం జరగడానికి ముందుగానే ఆ యొక్క మండల అధ్యక్షుడి పేరుతో ఒక సమాచార లేఖను సభ్యులకి పంపిస్తారు. మండల స్థాయి అభివృద్ధి సమావేశాల్లో ఆయా గ్రామాల సమస్యల గురించి సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు చర్చిస్తారు. వారు అడిగిన ప్రశ్నలకి మండల స్థాయి అధికారులు సమాధానాలు చెప్తారు. ఈ సమావేశాన్ని నిర్వహించడంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సహకరిస్తారు. తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారి, పశువైద్య శాఖ అధికారి, మండల విద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మొదలైన వారు ఈ సమావేశానికి హాజరవుతారు. ఆరోగ్య బీమా చట్టం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుని ఆరోగ్య బీమా విభాగం వారు వారం రోజుల్లో అందిస్తారు. ఈ యొక్క మనం అప్లికేషన్ పెట్టుకున్న అప్లికేషన్ని ఆరోగ్య బీమా విభాగంకి ఇవ్వాలి. ఆరోగ్య బీమా విభాగం వారు ఈ యొక్క ఆరోగ్య బీమా చట్టం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుని వారం రోజుల్లో అందిస్తారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రభుత్వ కార్యాలయాల నుండి కోరుకున్న సమాచారాన్ని మనం పొందడానికి ఉద్దేశించిన చట్టమే సమాచార హక్కు చట్టం. ఇది 12 అక్టోబర్ 2005 నుండి అమల్లోకి వచ్చింది. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందండి? 12 అక్టోబర్ 2005 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం మనం ఏదైనా ప్రాబ్లమ్ని చెప్పాలనుకున్నప్పుడు దరఖాస్తును తెల్ల కాగితంపై రాసి నామమాత్రపు రుసుం చెల్లించి సంబంధిత అధికారికి ఇవ్వాలి. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దారిద్ర్య రేఖకి దిగువన గల వారు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో వారు సమాచారం పొందడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే దారిద్ర్య రేఖకి దిగువన గల వారు కూడా ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినదైతే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. ఈ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోనే సంబంధిత అధికారి సమాచారం అందించాలి. కానీ ఒకవేళ ఆ దరఖాస్తు అనేది జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిందైతే 48 గంటల్లోనే సమాచారం ఇవ్వాలి. ఇక్కడ 30 రోజులండి, ఇక్కడ 48 గంటలు మాత్రమే. డిఫరెన్స్ చూసుకోండి. కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛందంగా ప్రజలకి సమాచారం అందించాలన్నదే చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛందంగా ప్రజలకి సమాచారం అందించడం, అంటే ఎలాంటి రుసుం లేకుండా ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం.